హలో ఎవ్రీబడి. సో రీసెంట్‌గా బెంగుళూరులో న్యూ ఫ్యాంగిల్డ్ మినీప్లెక్స్ అని ఒక చిన్న థియేటర్ ఓపెన్ చేశారనమాట. సో మల్టీప్లెక్స్ చూసాను గానీ, మినీప్లెక్స్ ఏంటా చూద్దామని చెప్పేసి నేనైతే మా చెల్లితో వెళ్ళిపోయా. ఇక్కడికి మీరెళ్ళాలి అనంటే ఎవరో ఒకళ్ళు తోడు కంపల్సరీ ఉండాల్సిందే. ఎందుకు అంటే ఈ థియేటర్‌లో అన్ని ట్విన్ సీట్సే ఉంటాయన్నమాట. బుక్ చేసుకునేటప్పుడే మీకు చూపిచ్చేస్తది ట్విన్ సీట్స్ ఉంటాయి అని చెప్పేసి. అంటే 2 సీట్స్ బుక్ చేసుకోవాలి అని అంటే 1 టికెట్ ఆప్షనే సెలెక్ట్ చేసుకోవాలనమాట. అండ్ వెళ్ళిన తర్వాత తెలిసింది ఇది పేరుకు తగ్గట్టే చాలా చిన్న థియేటర్ అని చెప్పేసి. మినీప్లెక్స్ కదా! సో మన ఇంట్లో హోమ్ థియేటర్ ఎలా ఉంటుందో అలాంటిదనమాట. అండ్ లాస్ట్ టైం నేను పీవీఆర్ డైరెక్టర్స్ కట్ మీద ఒక వీడియో చేశాను ఆ థియేటర్ మీద. సో దాన్ని రెప్లికా చేద్దాం అనుకున్నారో ఏమో. సో కొంచెం దానికి సిమిలర్‌గా అనిపించింది. దానంత లగ్జరీగా అయితే ఏం లేదు. బట్ థియేటర్ గురించి చూసుకుంటే అయితే నీట్‌గా ఉంది, డీసెంట్‌గా ఉంది. బట్ చాలా చిన్న థియేటర్ అనమాట. హోమ్ థియేటర్ ఫీల్ ఇచ్చింది నాకైతే. అండ్ సీట్స్ అవంతా కూడా అడ్జస్టబుల్ అయితే ఏమీ కాదు. ఇంట్లో సోఫా సీటింగ్ ఎలా ఉంటదో అలా అనిపించిందనమాట నాకైతే. అండ్ ఇక్కడ కూడా సేమ్ పీవీఆర్‌లో ఇచ్చినట్టే పిల్లోస్, బ్లాంకెట్స్ అవన్నీ ఇచ్చారనమాట. సీటింగ్ వచ్చేసి 30-40 మెంబర్స్ వరకు సరిపోయే అన్ని సీట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే అన్ని ఆడిటోరియంస్‌కి కూడా బాలీవుడ్ అండ్ టాలీవుడ్ హీరో నేమ్స్ అవి పెట్టారనమాట. సో వన్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ కోసం వెళ్ళాలి అంటే మాత్రం వెళ్ళొచ్చు. అండ్ ఇది ప్రైసింగ్ వచ్చేసి వీక్ డేస్‌లో అయితే 900, 950 రూపీస్ పడతది 2 టికెట్స్‌కి కలిపి. అండ్ వీకెండ్స్‌లో అయితే 1000, 1100 అలా పడుతుందనమాట. కొంచెం ఎక్కువే అని అనిపించింది పీవీఆర్‌తో కంపేర్ చేసుకుంటే. సో అంటే ఆ లగ్జరీ ఎక్స్‌పీరియన్స్‌కి దీనికి. సో మీరు ట్రై చేయాలి అనుకుంటే మీరు వెళ్ళొచ్చు. ఓకే. హ్యాపీ ట్రావెలింగ్. బై.